హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాహీ వ్లాగ్స్. ఈరోజు నా స్కిన్ కేర్ వీడియో మీకు చూపించబోతున్నాను. నా స్కిన్ కేర్లో నేనే ప్రోడక్ట్స్ వాడుతున్నాను. నాది బేసికల్గా యాక్నీ ప్రోన్ స్కిన్. సో నా యాక్నీని కంట్రోల్లోకి ఉంచుకోవడానికి, యాక్నీ రాకుండా ఉండడానికి నేనేమేం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నా అని మీకు చూపిస్తా. అండ్ బేసికల్గా ఈ యాక్నీ అనేది నాకు ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి యాక్నీ ఉంది. కాకపోతే ఇప్పుడు కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. సో నేను చాలా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, అన్నీ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వెళ్ళాను, ట్రీట్మెంట్స్ తీసుకున్నాను. ఈ పే ట్రీట్మెంట్స్ అని చాలా ట్రీట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు, కానీ నాకైతే ఏది సెట్ కాలేదు. మనము ఎన్నెన్నో వీడియోస్ చూస్తాము, షార్ట్స్లో వచ్చే, యూట్యూబ్లో వచ్చే, వేరే వాళ్ళు ఏం చెప్తే అవి ట్రై చేస్తాం యాక్నీ తగ్గించడానికి, లేదంటే స్కిన్ గ్లో కోసము ఏ ప్రోడక్ట్స్ పడితే ఆ ప్రోడక్ట్స్ వాడేస్తాం మనము. సో ప్లీజ్ అలా మాత్రం చేయకండి. ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ కూడా మిమ్మల్ని వాడు అని చెప్పట్లేదు, నేను జస్ట్ చూపిస్తున్నాను నా ప్రోడక్ట్స్ నేనేమేమి వాడుతున్నానా అని. ఎందుకంటే నాకు ఈ ప్రోడక్ట్స్ సెట్ అయ్యాయి. మోస్ట్లీ ఈ సెట్ అవ్వచ్చు అనే అనుకుంటున్నా యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి. అందరు యాక్నీ ఒకేలా ఉండదు. నాకు వచ్చిన యాక్నీ వేరే, నాది పస్ట్యూల్స్ లాగా వస్తాయి, పస్ ఫిల్డ్ పింపుల్స్ వస్తాయి, ఒక్కొక్కసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పింపుల్స్ వస్తాయి నాకైతే. సో నాకైతే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత కూడా నాకైతే ఏం రిజల్ట్స్ రాలేదు. సో ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేసి ఇంకా అలాగే వదిలేసాను అనమాట. ఇన్ని రోజులు నేను స్కిన్ కేర్ ఏం పెద్దగా ఫాలో అయ్యేదాన్ని కాదు. ఇప్పుడు స్కిన్ కేర్ మెయింటైన్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఇది 1 ఇయర్ ఇంకా ఇదే మెయింటైన్ చేస్తున్నా. యాక్నీ అనేది కొంచెం కంట్రోల్లోకి వచ్చింది, అంత ఫ్రీక్వెంట్గా పింపుల్స్ అనేవి పాప్ అవ్వట్లేదు. సో నాకైతే ఈ స్కిన్ కేర్ రొటీన్ సెట్ అయింది. ఫ్లాలెస్ స్కిన్ అనేది ప్రతి ఒక్క గర్ల్ డ్రీమ్. అది నా డ్రీమ్ కూడా, ఫ్లాలెస్ స్కిన్నే. కానీ అది ఎప్పుడు అచీవ్ చేస్తాను ఇంకా తెలీదు. ఎందుకంటే ఇప్పుడు నాది ఫ్లాలెస్గా ఏం లేదు, అక్కడక్కడ యాక్నీ మార్క్స్, స్కార్స్ ఉన్నాయి. కాకపోతే యాక్నీ రాకుండా, మరి ఇంతకు ముందుట్లాగా రాకుండా కొంచెం కంట్రోల్లోకి వచ్చింది ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్న కాడి నుంచి. కొత్త పింపుల్స్ రాకుండా ఉండే, మార్క్స్ కూడా కొంచెం లైట్ అయితే అయినాయి. సో నేను ఆ ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి మీరు ట్రై చేయాలి అనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్సే, అంత కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఏం నేను వాడట్లేదు. సో ఆ ప్రోడక్ట్స్ నేను మీకు చూపిస్తా. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి మీకు సెట్ అవుతుందా లేదా అని చూసి వాడండి. ఫస్ట్ ఈ ఫేస్ వాష్, నేను సింపుల్ ఫేస్ వాష్ వాడుతున్నా. సో ఈ ఫేస్ వాష్ వచ్చేసి 399 రూపీస్. నేను జెప్టోలోనే ఆర్డర్ చేసుకుంటా ఎప్పుడు, ఇమీడియట్గా వచ్చేసి 10 minutes డెలివరీ కాబట్టి. సో ఈ ప్రోడక్ట్ చాలా చాలా బాగుంది ఫేస్ వాష్. అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానివ్వండి, డ్రై స్కిన్ వాళ్ళకి అంత సెట్ అవుతుందో లేదో నాకు తెలియదు. నాది ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్. ఒక్కొక్కసారి కాంబినేషన్ స్కిన్, ఒక్కొక్కసారి ఆయిలీ స్కిన్ ఉంటుంది. సో నాకైతే చాలా బాగా సెట్ అయింది. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డల్నెస్, తర్వాత కొంచెం ఆయిలీగా ఉండడము, డ్రై అవ్వడం స్కిన్ అలా ఏమీ ఉండదు. మాయిశ్చర్డ్గా చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది ఫేస్ వాష్ వాడినప్పుడు. నాకైతే చాలా బాగా సెట్ అయింది ఫేస్ వాష్. మీరు ఒకవేళ వాడాలనుకుంటే వాడొచ్చు. ఈ ఫేస్ వాష్ నేను మంచిగా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే చాలా బాగుంది ఈ ఫేస్ వాష్ అనేది. ప్రైస్ కూడా 400, 399. ఇంకా జెప్టోలో ఏమైనా ఆఫర్స్ ఉంటే కొంచెం తక్కువకే వస్తుంది. చాలా బాగుంది ఫేస్ వాష్. టీనేజ్ వాళ్ళకి చాలా మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే స్కిన్ కేర్ ఏమైనా స్టార్ట్ చేయాలి, ఏమైనా ఒక రొటీన్ లాగా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇది వాడితే చాలా మంచిగా ఉంటుంది. ఎన్నో ఫేస్ వాషెస్ నేను ట్రై చేశాను, కాస్ట్లీ ఫేస్ వాషెస్ ట్రై చేశాను, అన్నీ ఎవరు ఏం చెప్తా అన్నీ వాడేసా. లాస్ట్కి ఈ ఫేస్ వాష్ ఫిక్స్ అయిపోయా. ఇంకా ఇదైతే అసలు ఎప్పటికీ చేంజ్ చేయను. అందరికీ సెట్ అవ్వచ్చు అని అనుకుంటున్నా, కానీ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేస్తే ఎందుకైనా మంచిది. సో ఒకసారి టెస్ట్ చేసి ఇదైతే వాడండి. నాకైతే చాలా సెట్ అయింది ఈ ఫేస్ వాష్, చాలా బాగుంది కూడా. ప్రైస్ కూడా ఫ్రెండ్లీ, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఎవరైనా వాడచ్చు. మేకప్ ఏమైనా వేసుకున్నా కూడా దీంతో అయితే మంచిగా రిమూవ్ అయిపోతుంది. మేకప్ కూడా అంత మేకప్ ఏమి ఉండదు, మంచిగా క్లెన్స్ చేస్తుంది ఫేస్. అయితే చాలా బాగుంది సింపుల్ ఫేస్ వాష్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫేస్ వాష్ చేసుకోగానే తర్వాత క్లాత్తో డ్రై చేసుకొని ఈ గులాబరీ రోజ్ వాటర్, ఈ రోజ్ వాటర్ అయితే నేను యూజ్ చేస్తా. లైట్గా కొంచెం డ్రాప్స్ వేసుకొని స్కిన్ని కొంచెం డాంప్గా చేసుకొని కొంచెం వెట్ చేసుకుంటా ఫేస్ని. ఈ రోజ్ వాటర్ కూడా మంచిగా కొంచెం గ్లో ఇస్తుంది. ఇంతకుముందు రోజ్ వాటర్ వాడేదాన్ని కాదు, ఇప్పుడు ఇది కూడా రొటీన్లోకి యాడ్ చేసుకున్నా, కొంచెం గ్లో వస్తుంది ఫేస్ అనేసి. ఇది నాకు బాగా సెట్ అయింది. ఇంకా ఈ ఫేస్ వాష్ చేసుకోగానే ఈ వాటర్ అయితే యూజ్ చేస్తా ఫేస్ మీద, కొంచెం వెట్గా ఉండడానికి. నెక్స్ట్ ఇది యూజ్ చేస్తున్నా నేనైతే. స్నేల్ మ్యూసిన్ అడ్వాన్స్డ్ స్నేల్ 96 మ్యూసిన్ పవర్ ఎసెన్స్, కాసారెక్స్ వాళ్ళది. చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ గురించి ఎన్ని రివ్యూస్ చూశానో నేను, యూట్యూబ్లో కానివ్వండి, షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది ఈ ప్రోడక్ట్. ఏంటా అని నేను ఒకసారి ఆర్డర్ చేశా, ఎందుకంటే రివ్యూస్ చూసాను నేను. పింపుల్స్
ఏమైనా యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి చాలా మంచిగా సెట్ అవుతుంది అని విన్నా. సో ఒకసారి ట్రై చేద్దాం, ఎన్ని ట్రై చేశాను నేను, ఇది ఒక్కటి ట్రై చేస్తే ఏమవుతుంది అని ఇది ఆర్డర్ చేశా. చాలా అంటే చాలా చాలా బాగుంది. అసలు పింపుల్స్ అనేవి చాలా కంట్రోల్లోకి వచ్చాయి. అంటే నాకు రీసెంట్గా ఎగ్జామ్స్ 1 month బ్యాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో ఆ ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం వాడడం మానేసా అనమాట. కొంచెం ఎగ్జామ్ టెన్షన్లో కొంచెం ఫేస్ వాష్ చేసుకోవడమే కష్టమైపోయింది. సో ఇది వాడలేదు. ఇది వాడకపోయేసరికి నా పింపుల్స్ వచ్చినాయి. మళ్ళీ ఇది వాడుతున్నన్ని రోజులు నాకైతే అస్సలు పింపుల్స్ అనేది రాలేదు. అంటే దీనివల్ల పింపుల్స్ స్టాప్ చేసినందుకు ఏం పింపుల్స్ రాలేదు నాకు, కానీ ఇది యూస్ చేస్తే మాత్రం నాకు పింపుల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చినాయి. సో ఎవరైనా పింపుల్స్ వల్ల చాలా బాధపడుతున్న వాళ్ళు, ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఏమైనా ట్రై చేయాలి, పింపుల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇది పక్కా వాడండి. నాకైతే మేబీ నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఇది ఆర్డర్ చేసి వాడింది, కాకపోతే తనకి ఏం రిజల్ట్స్ లేవు. తనది నార్మల్ స్కిన్, యాక్నీ ప్రోన్ స్కిన్ కాదు, తనకు రిజల్ట్స్ ఏం లేవు. నాది యాక్నీ ప్రోన్ స్కిన్. సో నాకైతే చాలా చాలా రిజల్ట్స్ వచ్చినాయి. ఇదేం ప్రమోషన్స్ కాదు, ఎందుకంటే ఇంకా ప్రమోషన్ ఇచ్చే రేంజ్కి మనం ఇంకా వెళ్ళలేదు కాబట్టి. సో త్వరలో ప్రమోషన్స్ కూడా ఇవ్వాలి, మంచి సబ్స్క్రైబర్స్ వచ్చాయని కోరుకుంటున్నా. కానీ ఇప్పటికైతే ఇది ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నా ఓన్ ఫీడ్బ్యాక్ నేను చెప్తున్నా. మంచిగా సెట్ అయింది. ఎవరైనా వాడాలనుకుంటే పక్కా వాడండి. దీని ప్రైస్ కొంచెం ఎక్కువే. నైకాలో ఉంటుంది. ఇది 1300 ఎంత అనుకుంటా. దీని ప్రైస్ కూడా కొంచెం కాస్ట్లీ ఇది, కానీ చాలా బాగుంది. అంటే నేను ఇది సెకండ్ బాటిల్ నేను వాడుతూ ఉండేది, కానీ చాలా రోజులు వస్తుంది, అంత భిన్న ఏమి అయిపోదు, ఎంటీ అవ్వదు. ఇది మనం ఎలా వాడాలంటే, ఇప్పుడు నేను రోజ్ వాటర్ పూసుకుంటా కదా, రోజ్ వాటర్ పూసుకున్న వెంటనే ఇది వెట్ స్కిన్ మీద ఇది అప్లై చేసుకోవాలి, డ్రై స్కిన్ మీద అప్లై చేసుకోకూడదు, ఎఫెక్టివ్గా వర్క్ అవ్వదు. వెట్ స్కిన్ మీదే అలాగే ఏదైనా, లేదంటే ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, ఇంకా ఆ వాటర్ టవల్తో అట్లా తుడిచేయకుండా ఇది అప్లై చేసేసుకోండి డైరెక్ట్గా. ఇది అప్లై చేసుకుంటే మనకి రిజల్ట్స్ వస్తుంది. వెట్ స్కిన్ మీద మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది నార్మల్ డ్రై అయిన తర్వాత అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే రావు. సో నేనైతే అలానే వాడతా, నాకైతే మంచి రిజల్ట్సే వచ్చినాయి, కొంచెం పింపుల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చినాయి. సో ఈ ప్రోడక్ట్ నాకు చాలా ఫేవరెట్ ప్రోడక్ట్, చాలా సెట్ అయింది కూడా నాకు. ఎన్ని ప్రోడక్ట్స్ ట్రై చేశానంటే, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తా, వాళ్ళు బెంజాల్ పెరాక్సైడ్ అని ఇవే కామన్గా ఇచ్చేవాళ్ళు. అన్నీ ట్రై చేసి అసలు ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం మానేసి ఇంట్లో సరే ఏదైనా ఒక ట్రై చేద్దామని ఫస్ట్ ఫేస్ వాష్తో ట్రై చేశాను అనమాట. ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది, ఒకసారి ట్రై చేద్దామని కొన్నా. సో నాకు బాగా సెట్ అయింది. సో ఇంక అప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నా. అండ్ తర్వాత ఇది ఒక 4-5 months బ్యాక్ నుంచి ఇదైతే వాడుతూ ఉండేది. ఫేస్ వాష్ 1 year పైన నుంచి నేను వాడుతున్నా. ఇది మాత్రం 4-5 months నుంచి వాడుతున్నా, కానీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకోటి మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయండి. ఇది ఆ స్నేల్ మ్యూసిన్ అది ఉంది కదా, అది అప్లై చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత, కంప్లీట్ డ్రై అవ్వకముందే కొంచెం డ్రై అయిన తర్వాత ఈ ఎపిసాఫ్ట్ వల్ల ఏసీ మాయిశ్చరైజర్ కమ్ సన్ స్క్రీన్ ఇది. సో నాకేంటంటే ఓన్లీ సన్ స్క్రీన్ వాడితే నా స్కిన్కి సెట్ అవ్వట్లేదు. చాలా సన్ స్క్రీన్ ట్రై చేసా, కాస్ట్లీ సన్ స్క్రీన్స్ అన్నీ ట్రై చేసా. కాకపోతే నాకేంటంటే స్కిన్ డార్క్ అవ్వడము, డల్నెస్ రావడము, స్కిన్ యూజువల్ అంటే సన్ స్క్రీన్స్ ట్యాన్ రిమూవ్ అవ్వడానికి కదా వాడేది, కానీ నాకు ఇంకా డార్క్ అయ్యేది స్కిన్. లేదు అంటే డల్గా ఉండేది, చాలా ఆయిలీగా అట్లా ఉండేది, సన్ స్క్రీన్స్ సెట్ అయ్యేది కాదు. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఎక్కడో చూసి, ఇది వేరే వాళ్ళ రివ్యూ చూసి కొన్నా. చాలా బాగుంది. మాయిశ్చరైజర్ కమ్ సన్ స్క్రీన్ కాబట్టి సపరేట్గా సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం ఏం లేదు. నేనైతే ఇది ఒకటే పూసేసుకుంటా, చాలా బాగుంటుంది. ఆయిలీనెస్, స్టిక్కీగా, డల్గా అట్లా ఏముండదు. ఈ మాయిశ్చరైజర్ కమ్ సన్ స్క్రీన్ కాబట్టి 2 in 1. సో సన్ స్క్రీన్ సపరేట్గా వాడాల్సిన అవసరం లేదు. సన్ స్క్రీన్ ఎవరికైతే గిట్టదో, ఎవరికి సెట్ అవ్వదో వాళ్ళైతే ఇది యూజ్ చేయవచ్చు. మాయిశ్చరైజర్ కమ్ సన్ స్క్రీన్ కాబట్టి ఈజీగా ఒకేసారి పూసేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ సన్ స్క్రీన్ కూడా, ఐ మీన్ మాయిశ్చరైజర్ కమ్ సన్ స్క్రీన్. ఇది నాకైతే మంచిగా వర్క్ అయింది. సో మీరేమైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రము ఇది ట్రై చేయండి. చాలా చాలా సెట్ అయింది నాకైతే. యాక్నీ పింపుల్స్ రావడం అలా ఏమీ ఉండదు. ఇది ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది 500 చేంజ్ అండి, ఎంతో నాకు తెలియదు, ఐడియా లేదు. 500 చేంజే. దీని మొత్తం లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే కొనొచ్చు. మంచిగా సెట్ అయింది కాబట్టి నేనైతే ఇదే కంటిన్యూ చేస్తున్నా. ఇది కూడా 1 year ఇంకా వాడుతున్నా నేనైతే. నెక్స్ట్ ద ఆర్డినరీ వల్ల ఈ
ఏహెచ్ఏ అండ్ బీహెచ్ఏ పీలింగ్ సొల్యూషన్. ఇదైతే నేను వాడుతున్నా. ఇది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సజెస్ట్ చేసిందనమాట, ఇది వాడమని. అప్పటి నుంచి ఇదైతే వాడుతున్నా. సో ఈ సొల్యూషన్ ఏంటంటే చాలా కేర్ఫుల్గా వాడాలండి. నేనైతే ఇది స్టార్టింగ్లో యూస్ చేస్తున్నప్పుడు వీక్లీ వన్సే యూస్ చేస్తాను. ఇదైతే ఇప్పటికి కూడా వీక్లీ వన్సే యూస్ చేస్తా. ఇది అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ కంటే ఎక్కువైతే నేను ఉంచుకోను, టైమర్ సెట్ చేసుకుంటా. ఇది అప్లై చేసిన 10 మినిట్స్ కల్లా నేను వాష్ చేసేసుకుంటా. ఒకవేళ స్టార్టింగ్ ఎవరైనా యూస్ చేయాలి అనుకునే వాళ్ళు అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచేసి వాష్ చేసేయండి. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మన స్కిన్ దీనికి అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి స్టార్టింగ్ ఒక 2 మినిట్స్ అప్లై చేసుకొని వాష్ చేసేయండి. నిదానంగా మన స్కిన్ ఈ ప్రోడక్ట్కి అలవాటు అయినప్పుడు 10 మినిట్స్ అట్లా 10 మినిట్స్ కంటే ఎక్కువ ఏమొద్దు, 10 మినిట్స్ మాత్రం ఉంచేసుకోండి. కావాలంటే వీక్లీ ట్వైస్ కూడా వాడవచ్చు. నేనైతే వీక్లీ వన్సే వాడతా. ఇది వాడడం వల్ల కొంచెం స్కిన్ ఎక్స్ఫోలియేట్ అయ్యి డల్నెస్ అలా ఉండకుండా కొంచెం బ్రైట్గా ఉంటుంది. ఇంకోటి యాక్నీ కూడా తగ్గుతుంది ఇది వాడితే. సో నేనైతే ఇది వాడతా. ఇది చూడ్డానికి కూడా ఇలా ఉంది, ఈ బాటిల్ గ్లాస్ బాటిల్ ఇది. అండ్ లోపల సొల్యూషన్ ఇలా ఉంటుందండి. సో ఏమైనా బర్నింగ్, యాక్చువల్లీ ఇది అప్లై చేసుకున్నప్పుడు కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది నోస్ సైడ్స్లో, అలా కొంచెం మౌత్ అరౌండ్ ద మౌత్ అంతా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. స్టార్టింగ్లో అప్లై చేసుకొని అలవాటు అయినప్పుడు అంత బర్నింగ్ సెన్సేషన్ నాకైతే ఉండట్లేదు. సో నాకైతే బాగా సెట్ అయింది ఈ సొల్యూషన్ అనేది. ఒకవేళ యాక్నీతో బాధపడే వాళ్ళు కొంచెము ఇప్పుడిప్పుడే స్కిన్ కేర్ రొటీన్లో కొంచెం ఏదైనా ఇలా సొల్యూషన్స్ యాడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇదైతే యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ ఏహెచ్ఏ 30% అండ్ బీహెచ్ఏ 2% ఉండడం వల్ల కొంచెం స్కిన్ మంచిగా ఎక్స్ఫోలియేట్ అయ్యి ఎక్కువ పర్సెంటేజ్ ఏం లేదు. సో మన స్కిన్కి ఏమి అంత అంటే అందరికి సెట్ అవుతుంది అని కూడా నేను చెప్పలేను. నాకైతే సెట్ అయింది. ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి చూసి మీకు సెట్ అయితే వాడండి. ఇది కూడా మంచిగా నాకైతే సెట్ అయింది. నేను అయితే వీక్లీ వన్స్ వాడతా. ఒకవేళ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు నా డిస్క్రిప్షన్ చెక్ చేయండి, లింక్ అయితే అక్కడ పెడతాను. అన్నిట్లో అమెజాన్లో అన్నిట్లో అవైలబుల్గా ఉంటుంది, నైకాలో అన్నిట్లో. సో కొనాలి అనుకునే వాళ్ళు కొనొచ్చేది. అండ్ ఇది ఎలా వాడాలి అంటే మనము ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కంప్లీట్ డ్రై చేయాలి ఫేస్. వెట్ స్కిన్ మీద అస్సలు అప్లై చేసుకోకూడదు. కంప్లీట్ మొత్తం టవల్తో ఫేస్ డ్రై చేసిన తర్వాత ఇదైతే ఎంత ఒక 3-4 డ్రాప్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఏం తీసుకోవద్దండి. లైట్గా ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్ కంటే ఎక్కువ అయితే ఉంచుకోవద్దండి. 10 మినిట్స్ టైమర్ సెట్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోతాం మనము. టైమర్ సెట్ చేసుకొని 10 మినిట్స్ అవ్వగానే ఫేస్ వాష్ చేసుకోండి కోల్డ్ వాటర్తో. అండ్ ఇది వాడిన తర్వాత మనము నైట్ వాడితే బెస్ట్. ఇది నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ సన్ స్క్రీన్ పక్కాగా అప్లై చేసుకోవాలి. నేనైతే ఇదే ఏసీ మాయిశ్చరైజర్ అదే ఎపిసాఫ్ట్ వాళ్ళది అదే యూజ్ చేస్తా, నాకు బాగా సెట్ అయింది కాబట్టి. మీరైతే సన్ స్క్రీన్ పక్కా వాడాలి. ఇది వాడితే ఇట్లాంటి సొల్యూషన్స్ వాడినప్పుడు మన స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది. మనము ఇలా సన్ స్క్రీన్ వాడకపోతే స్కిన్ బర్న్ అవ్వడము, సన్కి ఎక్స్పోజర్ అయినప్పుడు అలా అవుతుంది అనమాట. సో మీరు ఇట్లాంటి సొల్యూషన్స్ ఇదనే కాదు వేరే ఎట్లాంటి సొల్యూషన్స్ వాడినా కూడా మీరు సన్ స్క్రీన్ పక్కాగా యూజ్ చేయాలి. లేదంటే స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోయి బర్న్ అయిపోతుంది అనమాట సన్కి ఎక్స్పోజర్ అయినప్పుడు మన స్కిన్. సో సన్ స్క్రీన్ పక్కా వాడండి. సో ఇది అలా వాడాలన్నమాట. సో ఒకవేళ ఎవరైనా కొనాలి అనుకుంటే హ్యాపీగా కొనొచ్చు. ఇదైతే మంచిగానే సెట్ అయింది నాకు, మీకు కూడా అవుతుందని అనుకుంటున్నా. అండ్ ఈ లిప్ బామ్ వాడతా నేనైతే చాప్టెక్స్ వాళ్ళది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనుకుంటా. కొంచెం పిగ్మెంటెడ్ లిప్స్, కొంచెం చాప్డ్ లిప్స్, డ్రై లిప్స్ ఉన్నా కూడా ఇదైతే చాలా మంచిగా వర్క్ అవుతుంది. కొంచెం మాయిశ్చర్డ్గా ఉంటుంది ఇది. ఇంకొకటి కొంచెం పిగ్మెంటేషన్ కూడా, డార్క్నెస్ కొంచెం తగ్గిస్తుంది, అంతేం ఎక్కువ తగ్గియదు. కాకపోతే వేరే లిప్ బామ్స్తో వాటితో కంపేర్ చేసుకుంటే ఇదైతే కొంచెం మంచిగా వర్క్ అవుతుంది, మాయిశ్చర్డ్గా ఉంటుంది లిప్స్ అనేవి. సో నేనైతే ఈ లిప్ బామ్ వాడుతున్నా. ఇది కూడా బాగుంది, ప్రైస్ కూడా 200 చేంజ్ అనుకుంటా. ఈ లిప్ బామ్ కూడా బాగుంది చాప్. అండ్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే థైరాయిడిన్ బాడీ లోషన్ అనమాట. సో యూజువల్గా బాడీ లోషన్స్కి నేనైతే పాండ్స్ యూజ్ చేస్తాను, ఇప్పుడు కూడా అదే యూజ్ చేస్తాను. పాండ్స్ బాడీ లోషన్ యూజ్ చేసిన తర్వాత నేనైతే ఇది అప్లై చేస్తాను. ఇది అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది, ట్యాన్ ఉండదు. అంటే ఇది గ్రాడ్యువల్గా ట్యాన్ రిమూవ్ చేస్తుంది, ఇమీడియట్గా ఒకేసారి వాడగానే రిమూవ్ చేయదు. ఒక 3-4 మంత్స్ తర్వాత నాకైతే రిజల్ట్స్ కానీ వచ్చినాయి. కొంచెం ట్యాన్ అయితే ఇది రిమూవ్ చేస్తుంది, మంచిగానే వర్క్ అవుతుంది ఈ ప్రోడక్ట్. ఇది 500 చేంజ్, అంత ఈజీగా అయిపోదు. నేనైతే మొత్తం లెగ్స్కి, హ్యాండ్స్కి మొత్తం అప్లై చేస్తాను, ఫేస్కి అప్లై చేయను. కానీ ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఇది. నేనైతే ఫేస్కి అప్లై చేయను, ఒట్టి బాడీకి మాత్రం అప్లై చేస్తాను. ట్యాన్ అయితే నిదానంగా గ్రాడ్యువల్ రిజల్ట్స్ వస్తాయి, కానీ వాడితే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి కన్సిస్టెంట్గా వాడితే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు.
ఎవరికైతే ట్యాన్ ఎక్కువ ఉంది బాడీ, అంటే కొంతమందికి ఫేస్ చాలా ఫేర్గా ఉంటుంది, బాడీ కొంచెం డార్క్గా ఉంటుంది కదా ట్యాన్ అయ్యి. సో ట్యాన్ అయినప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. కానీ ఇమీడియట్ రిజల్ట్స్ అయితే రావు, గ్రాడ్యువల్ రిజల్ట్ కన్సిస్టెంట్గా యూజ్ చేయడం వల్ల రిజల్ట్స్ అయితే వస్తాయి పక్కాగా. కానీ కన్సిస్టెంట్గా యూజ్ చేయాలి, కానీ బాగా ట్యాన్ అయితే మంచిగా పోతుంది ఇప్పుడైతే. సో ఇది బాగుంది ఈ ప్రోడక్ట్, ఒకవేళ ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్, ఇది కోకోనట్ వల్ల న్యాచురల్ స్ట్రెచ్ మార్క్ టోనర్. ఇది స్ట్రెచ్ మార్క్స్ ఎవరైతే కొత్త మదర్స్ ఉంటారో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి కదా, నాకు బై గాడ్స్ గ్రేస్ స్ట్రెచ్ మార్క్స్ అస్సలు రాలేదు. లైట్గా ఎక్కడో ఒక 2-3 లైన్స్ వచ్చాయి అంతే, అస్సలు స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ లేవు. అసలు ఆ స్ట్రెచ్ మార్క్స్ కూడా లైట్గా 2-3 లైన్స్ లాగే ఉన్నాయి. స్ట్రెచ్ మార్క్స్ నాకైతే పెద్దగా రాలేదు, ఎందుకో మరి నాకు తెలియదు. అంటే నేను ప్రెగ్నెన్సీలో మంచిగా మాయిశ్చరైజర్, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇలా అప్లై చేసేదాన్ని స్టమక్ మీద. సో అందువల్ల కొంచెం మాయిశ్చర్డ్గా ఉండడం వల్ల రాలేదో ఎందుకో తెలియదు, నాకైతే స్ట్రెచ్ మార్క్స్ చాలా తక్కువ. ఆ 2-3 లైన్స్ కోసం నేను ఇది కొన్నా. ఇది మా సిస్టర్ రికమెండ్ చేసింది అనమాట. సో తనకి స్ట్రెచ్ మార్క్స్ కోసం ఇది యూజ్ చేసి మంచిగా రిజల్ట్స్ వచ్చాయని నాకైతే చెప్పింది. ఇది కూడా ఇమీడియట్ రిజల్ట్స్ రావు, మీరు అప్లై చేస్తూ ఉంటే రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీరు అప్లై చేస్తూ ఉండాలి కన్సిస్టెంట్గా, అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ వాడితేనే మనకైతే రిజల్ట్స్ వస్తాయి, ఇమీడియట్ రిజల్ట్స్ అయితే రావు. ఇది కూడా నేను నైట్ టైంలో అలా పడుకునేటప్పుడు అప్లై చేసి పడుకునేదాన్ని. అంటే మొత్తం పోతాయని నేను చెప్పను, స్కార్ మొత్తము డార్క్నెస్ ఉంటుంది కదా బ్లాక్ లైన్ లాగా, ఆ డార్క్ లైన్ అనేది పోతుంది అంతే, అది ఎక్కువ పోదు, మరి విజిబుల్గా ఉండకుండా చేస్తుంది, అట్లా చేస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్. సో ఇది కూడా బాగుంది. ఎవరైనా స్ట్రెచ్ మార్క్స్ వల్ల బాధపడుతుంటే, ఎవరైనా స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఇదైతే యూజ్ చేయొచ్చు. ఇది కూడా బాగుంది. దీని ప్రైస్ కూడా 549 రూపీస్. నేను ఇది అమెజాన్లోనూ ఎక్కడో కొన్నట్టున్నా, లింక్ ఇది డిస్క్రిప్షన్లో పెడితే ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుందండి, కానీ కన్సిస్టెంట్గా వాడాలి, అదే ప్రాబ్లం. అన్ని ప్రోడక్ట్స్ కన్సిస్టెంట్గా వాడితేనే రిజల్ట్స్ వస్తాయి, ఏ ప్రోడక్ట్ అయినా అంతే. నా స్కిన్ కేర్ రొటీన్ ఇంతే, దీనికంటే నేనైతే ఎక్కువ ఏం వాడను. హోమ్ రెమెడీస్ అప్పుడప్పుడు ట్రై చేస్తుంటా, శనగపిండి, ఇలా అలోవెరా జెల్ ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఆ వీడియో కూడా ఒకసారి ట్రై చేస్తా పోస్ట్ చేయడానికి, హోమ్ రెమెడీస్ నేనే ఏమేమి వాడుతున్నానా అని. సో ఈ రొటీన్ నేను చూపించింది బేసిక్గా టీనేజ్ వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది. ఎందుకంటే నేను వాడే ప్రోడక్ట్స్ ఏది కూడా వ్రింకల్స్ ఫ్రీకి లేదంటే యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఏమీ లేవు నేను వాడేవి. సో ఎర్లీ 20s వాళ్ళకి లేదంటే టీనేజ్ వాళ్ళకి ఈ స్కిన్ కేర్ రొటీన్ అయితే చాలా మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూడండి ఈ రొటీన్. నాకు ఈ కాంబినేషన్లో ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ ఈ కాంబినేషన్లో నాకైతే మంచిగా సెట్ అయినాయి. ఫేస్ కొంచెం మంచిగా అవుతుంది, ఇంకొకటి పింపుల్స్ రాకుండా అయితే ఉంటుంది. టీనేజ్ వాళ్ళకి ఎప్పుడు పింపుల్స్ వస్తుంటాయి కదా, టీనేజ్లోనే కదా పింపుల్స్ వచ్చేది. సో ఈ ప్రోడక్ట్స్ అయితే ఒకసారి వాడి చూడండి, మీకు సెట్ అవ్వాలనే కోరుకుంటున్నా. నాకైతే ఇవి సెట్ అయినాయి. మీకు తెలియదండి అసలు ఎంతమందిని అడిగేదాన్ని, ఎవరైనా క్లియర్ స్కిన్ ఉంటే వాళ్ళు అడిగేదాన్ని డైరెక్ట్గా మీరేం వాడుతున్నారా అనేసి. కాకపోతే ఒకటి ఏంటంటే, ఒకరి స్కిన్ క్లియర్గా ఉంది అంటే ఒకటి వాళ్ళకి అసలు పింపుల్సే ఉండవు, లేదంటే వాళ్ళ హార్మోన్స్ వల్ల. అంటే ఇప్పుడు మనకి పింపుల్స్ ఎందువల్ల వస్తాయంటే, ఒకటి హార్మోన్స్ వల్ల అయినా వస్తాయి, లేదంటే ఫుడ్ వల్ల అయినా వస్తాయి. నాకు తెలిసినంత ప్రకారం నాకైతే ఫుడ్ వల్ల రాలేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రెగ్నెన్సీలో నేను ప్రతిరోజు ఫ్రూట్స్ తినేదాన్ని, ఓన్లీ ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే తినేదాన్ని. ప్రొమోగ్రానైట్, యాపిల్, డ్రై ఫ్రూట్స్. ఇక్కడ మత్తి ఇచ్చేది, అక్కడ మా మమ్మీ ఇచ్చేది. ప్రతిరోజు మిస్ అవ్వకుండా తినేదాన్ని, అంత హెల్తీనే తిన్నా. అయినా కూడా ప్రెగ్నెన్సీలో నాకు పింపుల్స్ ఉన్నాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే, హార్మోన్స్ లోపల ఇంటర్నల్గా ఏదో బాగాలేదు అని అర్థమైంది. లోపల అవన్నీ సెగ్రిగేట్ అయితేనే నాకు బయట పింపుల్స్ రాకుండా అయితే ఉండేవి. సో నేను ఏం చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఈ ప్రోడక్ట్స్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యి ఇప్పుడిప్పుడే పింపుల్స్ తగ్గిపోయి మార్క్స్ మాత్రం ఉన్నాయి అంతే. పింపుల్స్ అంత లేవు. ఎప్పుడైనా మంత్లీ వస్తాయి కదా, ఆ పింపుల్స్ మాత్రం వస్తాయి అంతే పీరియడ్స్ టైంలో. దానికి మించి ఇంకేం రావు నాకైతే పింపుల్స్ ఇప్పుడు ప్రెజెంట్. నేనైతే లాక్డౌన్లో ఏబీసీ జ్యూస్ అని, ఏ జ్యూస్లు అంటే అది తాగేదాన్ని. కానీ జ్యూసెస్ తాగడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే స్కిన్ గ్లో అవుతుంది. ఏబీసీ జ్యూస్ తాగేదాన్ని నేను రెగ్యులర్గా ఎంటీ స్టమక్లో. లాక్డౌన్లో మొత్తం తాగాను. గ్లోయింగ్ స్కిన్ మాత్రం చాలా బాగుంది, కానీ పింపుల్స్కి ఏమీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు, కానీ గ్లోయింగ్ స్కిన్ వచ్చింది. ఎవరైనా జ్యూసెస్ అలా ట్రై చేయాలనుకుంటే మంచిది, అట్లా ట్రై చేసినా కూడా హెల్త్కి మంచిదే, స్కిన్కి కూడా మంచిదే, హెయిర్కి కూడా మంచిదే. ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే
మీరైతే అది ట్రై చేయండి. ఏబీసీ జ్యూస్ మంచిగా వర్కౌట్ అవుతుంది గ్లోయింగ్ స్కిన్కి. నాకైతే పింపుల్స్కి వర్కౌట్ అవ్వలేదు, కానీ స్కిన్ గ్లోయింగ్ అయితే మంచిగా వర్కౌట్ అయింది. అండ్ ఇలా నేను ఎన్నెన్నో ట్రై చేశాను. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నేను 15 హాస్పిటల్స్ తిరుగుంటా అండి. అన్ని తిరిగినా కూడా నాకైతే రిజల్ట్స్ ఎక్కడా లేవు. ఎంత మంచి అంటే నా ఫ్రెండ్స్ వస్తారు కదా, నేను ఇక్కడికి వెళ్ళా, నాకైతే ఫుల్ కంప్లీట్గా క్యూర్ అయిపోయింది పింపుల్స్ అని హోప్ ఇస్తారు. నేను అక్కడికి వెళ్తా, డాక్టర్స్ చెప్తారు నీకు మైనర్గానే ఉండే పింపుల్స్, ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, వెళ్ళిపోతాయి అంటారు. 3-4 months వాడతా కూడా ఆ ప్రోడక్ట్స్, కానీ నాకైతే ఏం రిజల్ట్స్ ఉండవు. అదేంటో డాక్టర్స్ ఇచ్చిన ఏ క్రీమ్స్కి దేనికి కూడా నాకైతే ఏం ఎఫెక్ట్ చూపలే. ఇంకొకటి నేను ట్రీట్మెంట్స్ కూడా చేయించుకున్నా. అంటే ఎలాంటివంటే పీల్ ట్రీట్మెంట్, ఇట్లా ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, పీల్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకున్న. దాని ఇంకా కూడా నాకైతే ఏం ఎఫెక్టివ్ లేదు. ఏం చేసినా కూడా పింపుల్స్ అనేది తగ్గట్లేదు. అదేంటో నాకు తెలిసినంత వరకు ఒక సర్టెన్ ఏజ్ వస్తే పింపుల్స్ అనేవి ఆటోమేటిక్గా పోతుంది. కన్సిస్టెంట్గా వెయిట్ చేయాలి. ఆ కన్సిస్టెంట్గా వెయిట్ చేసే ఓపిక మనలో ఉండదు. సో ఆ టైంలో మనం ఏదంటే ఆ ప్రోడక్ట్స్ వాడేది ఫేస్ మీద, ఎవరు ఏం చెప్తే ఆ ప్రోడక్ట్స్ వాడేస్తాం. అది నేననే కదా, ఎవరైనా అంతే. ఎవరైనా ఏమైనా ప్రోడక్ట్స్ చెప్తే ఒక హోప్ మనకి తగ్గుతుంది పింపుల్స్ అనేసి మనం ఆ ప్రోడక్ట్స్ వాడతాము. కాకపోతే మనకు ఆ ప్రోడక్ట్స్ సెట్ అవ్వకపోవడానికి ఇంకా ఏమవుతుందంటే ఇంకా వర్స్ట్ అవుతుంది పింపుల్స్. అలా అయితే అనమాట. సో నేను చూపించిన ప్రోడక్ట్స్ అయితే అంత హామ్ అయితే జరగదు ఫేస్కి. రియాక్షన్ కొట్టి ఏదైనా కూడా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ముందు. కానీ నేను చూపించిన ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ వల్ల అయితే అస్సలు పింపుల్స్ కానీ ఏది రాదు. చాలా చాలా బాగా సెట్ అయినాయి నాకు. మోస్ట్లీ అందరు యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళు, నేనైతే ఏం చేసేదాన్ని అంటే యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూసేదాన్ని యాక్నీ ప్రోన్ స్కిన్ ఎలా వాళ్ళ జర్నీ చెప్తారు కదా, స్కిన్ కేర్ జర్నీ, ఎలా పింపుల్స్ని ఇంకా క్యూర్ అయ్యి వాళ్ళంతా క్లియర్ స్కిన్ ఉందా అని. అవన్నీ చూసినప్పుడు ఎలా ఇట్లా అయిందా అనుకుంటా, కానీ నాకైతే అలా ఏం కాలేదండి. ఇప్పటికి కూడా చెప్తున్నా కదా, నాది క్లియర్ స్కిన్ అయితే కాదు. ఇప్పటికీ పింపుల్స్ వస్తుంటాయి నాకు పీరియడ్స్ టైంలో అలా. కాకపోతే కొంచెం కంట్రోల్లో ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల. కంప్లీట్గా అయితే పింపుల్స్ నాకు పోలేదు, ఇంకా మార్క్స్ ఉన్నాయి, అలానే ఉన్నాయి. కాకపోతే ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల నాకు కంట్రోల్లో ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ వల్ల ఏమి ట్రిగర్ అవ్వలేదన్నమాట పింపుల్స్ అవి. సో నాకు ఈ ప్రోడక్ట్స్ అయితే మంచిగా సెట్ అయినాయి. మీరు ఒకవేళ టీనేజ్ ఏమైనా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేయండి. సో ఇదండి నా స్కిన్ కేర్ రొటీన్. ఒకవేళ అంటే ఈ మధ్య కన్సిస్టెంట్గా వీడియోస్ నేను కూడా పోస్ట్ చేయట్లేదు, కొంచెం బిజీ అయ్యి. సో ఇప్పటి నుంచి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.